నిన్న అడుగు పెడితే జనం నేరాజనాలు పట్టారు. ఒక నేరాజన పోలీసులు విపరీతమైన ఆంక్షలు విధించారు. ఇక్కడ ఉన్నటువంటి యలమంచిలి ఎస్ఐ పేరు లేడీ పేరు ఏం పేరు సావిత్రి అనే ఎస్ఐ కూడా ఓవర్ యాక్షన్ చేసింది. ఆవిడ ఇంకా తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేయాలనుకుంటుందేమో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు అయితే చాలా కొంతమంది, అందరూ కాదు, కొంతమంది బాగా సహకరించారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐసిఐలు తెలుగుదేశం గవర్నమెంట్ లో చేద్దాం, మిగిలిన గవర్నమెంట్ లో ఇంకా మన ప్లెయిన్ ఏరియాలు ఎక్కడ ఉండక్కర్లేదు, శంకరగిరి మాన్యాలు చూడొచ్చని అనుకుంటున్నారేమో. ఇష్టారాజ్యంగా ఇక్కడ ఉన్న జగన్ కోసం, జగన్ మా నాయకుడి కోసం ఎవరు కూడా సత్యబాబు గారు మాట్లాడారు, ఎస్పీ గారితో మాట్లాడారు. కట్అవుట్లు పెట్టొద్దని ఎవరు చెప్పలేదే, పైనుంచి అధికారులు చెప్పలేదే. జనాలు ఏమి బ్యానర్లు వేసుకున్నా, లేకపోతే డబ్బులు పెట్టుకున్నా, లేకపోతే అడవాడి చేసుకున్నా, పబ్లిక్ న్యూసెన్స్ చేసి రాలేదే. బలి మీద వస్తున్నటువంటి వాళ్ళే ఈ ఎస్ఐలు అడ్డంకులు పెట్టడం. ఈ లేడీ ఎస్ఐ ఎవరో ఉన్నారు కానీ యలమంచిలి ఎస్ఐ గారు చాలా ఓఏ చేశారు. ఇది తప్పు అని చెప్తున్నా, పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాను. కలకాలం ఇలా ఉండిపోదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్డు వెంపడి వస్తే కృష్ణంపాలెం నుంచి పెద్ద ఎత్తున మా చెల్లెమ్మలందరూ కూడా పరుగును వచ్చారు, బాగా చెప్పుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో కాదు, రాజశేఖర రెడ్డి అయ్యాంలోనే భూమిని 2008లోనే జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడే ఎస్సీ జట్టు కోసం భూమిని ఎక్వైర్ చేశారు. ఆ రోజు నీకు అమ్మాయి పంచదారులో మీకు ల్యాండ్ ఇస్తామని చూపిస్తే ఆ ల్యాండ్ చూసి వీళ్ళు పొంగిపోయి, మనకి ఒక బ్రహ్మాండంగా మన పిల్ల పాపలతో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో మనం అందరం కూడా అక్కడే ఒకే దగ్గర ఉండొచ్చు, ఈ ఊరు పోయినా సరే ఆ ఊరినే మన ఊరుగా చూసుకుందాం, కృష్ణపాలెం